మంచిదే, కానీ ఆ బిడ్డ పరిచర్య వచ్చినప్పుడు పరిచర్యలో ఉండడం అవసరం, అది మాట వినటం అవసరం. ఇక్కడ మీలో చాలామంది నిజంగా యథార్థంగా ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఎంతవరకు ఆయన మాట వింటున్నారు మీరు? అక్కడ చెప్తున్న వాక్యం చూడండి. మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఎత్తుకుని భారంగా కన్నీళ్లతో నేను మాట్లాడుతున్నప్పుడు, దేవుని దగ్గర కూర్చుని దేవుని మాట వినాలి కదా. దేవుని సన్నిధిలో ఉండాలి కదా. గమనించండి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు సాతాను తీసుకొస్తాడు. మీరు మంచోళ్లే, కానీ మిమ్మల్ని